Hello viewers, welcome to English for my world. మీ అందరికీ ఇంగ్లీష్ ఫర్ మై వరల్డ్ ప్రోగ్రాంలోకి స్వాగతం సుస్వాగతం. మరి మన ముందు కార్యక్రమాల్లో మనం ఇంగ్లీష్ ఇంట్రొడక్షన్ నేర్చుకుంటూ గ్రీటింగ్స్, విషెస్, వీటితో పాటు టెలిఫోనింగ్, అలాగే అతి ప్రాముఖ్యంగా మరి లాంగ్వేజ్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయాల్ని మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వచ్చాం. ప్రతి ప్రోగ్రాంలో కూడా ది మోటో, ద వెరీ గోల్, ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ టు ఎనేబుల్ యూ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. మీ అందరూ కూడా కాన్ఫిడెంట్గా, ఫ్లూయెంట్గా ఇంగ్లీషు మాట్లాడడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ ఇంగ్లీష్ ఫర్ మై వరల్డ్. రైట్, మన లాంగ్వేజ్ లెర్నింగ్లో భాగంగా, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ డెవలప్మెంట్లో భాగంగా ఈ ప్రోగ్రాంలో మనం లిజనింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగా లాంగ్వేజ్ కమ్స్ బై లిజనింగ్ అండ్ లాంగ్వేజ్ కమ్స్ బై ఇమిటేటింగ్, లాంగ్వేజ్ కమ్స్ బై observing. By observing the speaker, for instance native speakers, Americans కానీ, ఆస్ట్రేలియన్స్ కానీ, బ్రిటిషర్స్ కానీ, వీళ్ళు నేటివ్ స్పీకర్స్. వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ మనం లాంగ్వేజ్ యొక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటాం. అంతేకాకుండా దాన్ని ఇమిటేట్ చేస్తాం. అండ్ ఇదంతా కూడా లిజనింగ్లో ఒక ప్రాసెస్. సో లిజనింగ్ అనేది స్పీకింగ్కి చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్. లిజనింగ్ అనే ఇన్పుట్ లేకుండా స్పీకింగ్ అనే అవుట్పుట్ లేదు. రీడింగ్ అనే ఇన్పుట్ లేకుండా రైటింగ్ అనే అవుట్పుట్ లేదు. సో ఈరోజు ఇన్ ది 4 skills of communication, among the 4 skills of communication, లిజనింగ్ అనే ముఖ్యమైనటువంటి స్కిల్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, మరి మొట్టమొదటిగా లిజనింగ్. ఈ 4 స్కిల్స్లో ఇదొక నెగ్లెక్టెడ్ స్కిల్. అంటే ఎక్కువ భాగం మనం స్పీకింగ్ గురించి మాట్లాడుతూ ఉంటాం, రీడింగ్ గురించి మాట్లాడతాం, రైటింగ్ గురించి మాట్లాడతాం, కానీ లిజనింగ్ గురించి ఇది ఒక నెగ్లెక్టెడ్ స్కిల్గా మనం చూస్తాం. దట్ ఈస్ ద రీజన్ గాడ్ హెస్ గివెన్ us 2 ears and 1 mouth so that we can listen more and speak less. అంటే దేవుడు మనకు 2 చెవులని 1 నోరునే ఇచ్చాడు. ఎందుకంటే మనం ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలని. అంటే తక్కువగా మాట్లాడమని అక్కడ ఉద్దేశం కాదు, కానీ స్పీకింగ్ కన్నా ముందు లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఆ కొటేషన్ ద్వారా మనం నేర్చుకుంటాం. రైట్, సో లిజనింగ్కి హియరింగ్కి మొట్టమొదటి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? బిఫోర్ వి గెట్ ఇన్ టు ది న్యూఆన్సెస్ ఆఫ్ లిజనింగ్ ఆర్ బిఫోర్ వి గెట్ ఇన్ టు ది యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్, అసలు లిజనింగ్ హియరింగ్కి డిఫరెన్స్ ఏమిటి? ఒక రైల్ ఇంజన్ ఇటువైపుగా వెళ్తూ ఉంటే ఐ డిడ్ నాట్ లిజన్ టు ద సౌండ్ ఆఫ్ ఏ రైల్ ఇంజన్. ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ సౌండ్ వినడానికి నేను లిజనింగ్ చేయాల్సిన అవసరం లేదు, హియరింగ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే సబ్కాన్షియస్లీ మై ఇయర్స్ హియర్ ద సౌండ్ ఆర్ ద నాయిస్ ఆఫ్ ద ఇంజన్ పాసింగ్ బై. దానికి కాన్షియస్గా, అటెంటివ్గా, యాక్టివ్గా ఆ ట్రైన్ పాసింగ్ని నేను వినాల్సిన అవసరం లేదు. కానీ అయితే లిజనింగ్కి మాత్రం కాన్షియస్గా అటెన్షన్ పే చేయాల్సి వస్తుంది, అటెంటివ్గా మనం లిజనింగ్ చేయాల్సి వస్తుంది. రైట్, సో అందుకోసమే లిజనింగ్ మరియు రీడింగ్ ఈ 2 కూడా రిసెప్టివ్ స్కిల్స్. రిసీవింగ్ ద మెసేజెస్ ఇన్ స్పోకెన్ కమ్యూనికేషన్ ఆర్ రిసీవింగ్ ద మెసేజెస్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్ అని మనం నేర్చుకుంటాం. ఈ 2 కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతుండగా మీరు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. దట్ మీన్స్ యు ఆర్ లిజనింగ్ టు మీ. దట్ ఈస్ నాట్ హియరింగ్. హియరింగ్ అనేది జనరల్గా మీరు సబ్కాన్షియస్గా కూడా యూ కెన్ హియర్. సో ఈ లిజనింగ్ అనేది ఇట్స్ ఎ ట్రయాంగులర్ ప్రాసెస్. రీడింగ్ ఎలా ట్రయాంగులర్ ప్రాసెస్, లిజనింగ్ కూడా ఒక ట్రయాంగులర్ ప్రాసెస్.
గుడ్మెన్ అనే ఒక స్కాలర్ ఏం చెప్తాడంటే రీడింగ్ అనేది ఇట్స్ ఎ సైకో లింగ్విస్టిక్ గెస్సింగ్ గేమ్ అని చెప్పని అంటాడు. ఇట్స్ ఎ ట్రయాంగులర్ ప్రాసెస్ అని చెప్పని అంటాడు. అదే రీతిగా లిజనింగ్ కూడా ఒక ట్రయాంగులర్ ప్రాసెస్. ఈ ట్రయాంగులర్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే స్పీకర్ అనేవాడు మెసేజ్ని కన్వే చేస్తాడు. స్పీకర్ కన్వేస్ ద మెసేజ్ అండ్ ద మెసేజ్ ఈజ్ డీకోడెడ్ బై ద లిజనర్. అంటే 3 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. వాట్ ఆర్ దే? ఆ ట్రయాంగులర్ని నేను డ్రా చేస్తున్నాను. ఈ ట్రయాంగులర్లో స్పీకర్ ఇక్కడ ఉంటే టెక్స్ట్ లేదా మెసేజ్, లిజనర్ ఇక్కడ ఉంటాడు. ఈ స్పీకర్ టెక్స్ట్ని ఎన్కోడ్ చేస్తాడు, లిజనర్ టెక్స్ట్ని డీకోడ్ చేస్తాడు. ఈ టెక్స్ట్నే మనం మెసేజ్ అని కూడా అనొచ్చు. చూడండి, దట్స్ ఎ ట్రయాంగులర్ ప్రాసెస్. స్పీకర్ ఎన్కోడ్స్ ద మెసేజ్ అండ్ లిజనర్ డీకోడ్స్ ద మెసేజ్. దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్. లిసనింగ్లో జరిగే ప్రక్రియ ఇది. అండ్ లిసనింగ్ రిక్వైర్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను సపోజ్ మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడుతుంటే, if I'm talking to you face to face, speaking to you face to face, your understanding requires confirmation. It requires confirmation. How? ఎలా కన్ఫర్మ్ చేస్తారు? In terms of nodding head, in terms of frowning, in terms of maybe smiling, or in terms of raising your eyebrows. You know, or ఇంకా మీకు foreigners అయితే they even shoulders, they shrug their shoulders. Shrugging shoulders is, this is shrugging shoulders. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ సిగ్నల్స్ ఆఫ్ కన్ఫర్మింగ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్పోకెన్ మెసేజ్. మాట్లాడుతున్న మెసేజ్ని అర్థం చేసుకుంటున్నట్టుగా కన్ఫర్మ్ చేసే సిగ్నల్స్ ఇవన్నీ కూడాను. రైట్. మరి లిజనింగ్ అనేది ఒక స్కిల్. స్పీకింగ్ ఎలాగో, రీడింగ్ ఎలాగో, రైటింగ్ ఎలాగో, లిజనింగ్ కూడా ఒక స్కిల్. సో ఆ స్కిల్ని మనం we have to practice the skill. The more the practice, the more the proficiency. ఎంత ప్రాక్టీస్ ఎక్కువ జరిగితే అంత ఎక్కువగా ప్రొఫిషియన్సీని లిజనింగ్లో మనం డెవలప్ చేసుకుంటాం. అంటే ఆ స్పీకర్ యొక్క మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో, లేదా రిథంలో, లేదా టోన్, వాట్ ఈస్ ద టోన్ దట్ ఈస్ యూజింగ్, వాట్ సైడ్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఈ యూజింగ్, ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు, ఎలాంటి టోన్లో మాట్లాడుతున్నాడు, బాడీ లాంగ్వేజ్ ఏమిటి, మరి ఎలాంటి ఎగ్జాంపుల్స్, ఎలాంటి ఫన్, హ్యూమర్, లేదా ఎలాంటి జోక్స్ ఉన్నాయి, మధ్యలో కొటేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నిటికీ యూ విల్ ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ విత్ ద లిజనింగ్ ప్రాసెస్. Familiarizing yourself with the listening process and familiarizing yourself with the speaker's mode of communication, speaker's mode of conveying the message. Right. Okay. మరి ఇది స్కిల్ అన్నప్పుడు స్కిల్ రిక్వైర్స్ ప్రాక్టీస్ అండ్ స్కిల్ విల్ బికమ్ ఎ హ్యాబిట్ బై ప్రాక్టీస్. ఆ స్కిల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ స్కిల్ ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. అందుకే ద మోర్ ద ప్రాక్టీస్ ద మోర్ ద ప్రొఫిషియన్సీ అని చెప్పాను నేను. ఎంత ఎక్కువగా మీరు ఆ స్కిల్ని ప్రాక్టీస్ చేస్తుంటే అది మీకు ఇట్ విల్ బికమ్ ఎ హ్యాబిట్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. యూ కెన్ లిసన్ టు ఎనీ స్పీకర్, ప్రొఫిషియెంట్ స్పీకర్, ఫ్లూయెంట్ స్పీకర్, కాన్ఫిడెంట్ స్పీకర్, ఈవెన్ ఫారిన్ స్పీకర్, నేటివ్ స్పీకర్, లోకల్ స్పీకర్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీకర్స్కి మీ ఇయర్స్ని, మీ లిజనింగ్ ప్రాసెస్ని మీరు ట్యూన్ చేసుకుంటూ ఉంటారు. యూ విల్ ట్యూన్ యువర్ సెల్ఫ్ టు ద మెసేజ్ ఆఫ్ ద స్పీకర్ or to the tone and tenor of the speaker, depending on the context, depending on the intonation, depending on the modulation, depending on the words, logic, coherence, grammar, all that, sentence construction, sentence formation, all that. So అలా మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకుంటూ ఉంటారు.
ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటారు. అలాగే టేమ్ యువర్ టంగ్ అని చెప్పారు అంటారు. హియర్ యు ఆర్ ట్యూనింగ్ యువర్ ఇయర్స్, రైట్. మరి ఇది లిజనింగ్లో జరిగే ప్రక్రియ, ప్రాసెస్. లేదా లిజనింగ్ అంటే ఏమిటి అనేది అంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ లిజనింగ్. ఇప్పుడు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లిజనింగ్? లిజనింగ్లో ఉన్నటువంటి టైప్స్ ఏమిటి? ఒక ప్రొఫెషనల్ లిజనరు లేదా ఎక్స్పీరియన్స్డ్ లిజనర్ ఎలా లిజన్ చేస్తాడు, లేదా ఒక ఫ్రెషర్ బిగినర్ ఎలా లిజన్ చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక న్యూస్ పేపర్ని రీడ్ చేస్తున్నప్పుడు, హిందూ న్యూస్ పేపర్ మీకు ఇచ్చారు. మీరు చదివేది ఎలా చదువుతారంటే వర్డ్ బై వర్డ్ మెల్లమెల్లగా చదువుతారు. సౌండ్స్ని, స్పెల్లింగ్ని బేస్ చేసుకుంటూ, సౌండ్ని బేస్ చేసుకుంటూ ఒక్కొక్క వర్డ్ని మెల్లమెల్లగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. దానికి టైం పడుతుంది, దానికి పేషెన్స్ కావాలి, ఫోకస్ కావాలి, యాక్టివ్గా అటెంటివ్గా రీడ్ చేయాల్సి వస్తుంది. సిమిలర్లీ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ లిజనింగ్లో కూడా అదే జరుగుతుంది. ఆ రెండు కూడా రిసెప్టివ్ స్కిల్స్ అని చెప్పాను, రీడింగ్ అండ్ లిజనింగ్. లిజనింగ్లో ఏం జరుగుతుంది అంటే, మరి ఒక ఫ్రెషర్ లేదా ఒక నావిస్, ఒక బిగినర్ అయితే ఒక్కొక్క వర్డ్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటాడు. మేబీ సమ్ ఆఫ్ యు ఆర్ ఫ్రెషర్స్ ఇన్ లిజనింగ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. యు ఆర్ బిగినర్స్ ఇన్ లిజనింగ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్. యు ఆర్ నాట్ very experienced in listening to many messages, probably exclusively in English. కంప్లీట్గా ఇంగ్లీష్లోనే మీరు చాలా ఎక్కువ మెసేజెస్ బహుశా వినుండొచ్చు, వినకుండా పోయిండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఫ్రెషర్స్ ఇన్ లిజనింగ్, బిగినర్స్ ఇన్ లిజనింగ్, వాళ్ళు ఎప్పుడు కూడా బాటమ్ అప్ లిజనింగ్ని యూజ్ చేస్తారు. అదేమిటి? ఒకటి టాప్ డౌన్ లిజనింగ్, రెండవది బాటమ్ అప్ లిజనింగ్. ఫస్ట్ది టాప్ డౌన్ అన్నాను, రెండవది బాటమ్ అప్ లిజనింగ్ అన్నాను. ఏమిటి టాప్ డౌన్ లిజనింగ్, ఏమిటి బాటమ్ అప్ లిజనింగ్ గురించి కొంచెం బ్రీఫ్గా మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. టాప్ డౌన్ లిజనింగ్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి టెలివిజన్ ఛానల్లోనే ఒక షెఫ్ ఉన్నాడు అనుకోండి. హూ ఈజ్ ఎ షెఫ్? షెఫ్ ఈజ్ అ మాస్టర్ కుక్. హీ వర్క్స్ ఇన్ అ రెస్టారెంట్. ఒక రెస్టారెంట్లో పనిచేసే ఒక కుక్ని షెఫ్ అంటాం. హీజ్ ఎ మాస్టర్ హెడ్ కుక్ లాంటి వ్యక్తిని షెఫ్ అంటారు. హీజ్ అ చీఫ్ కుక్. మరి రిమెంబర్, ఆ సిహెచ్ఈఎఫ్ అనే వర్డ్ని, ఫ్రేజ్ని చెఫ్ అనకూడదు, షెఫ్ అనాలి. షెఫ్, దట్స్ అ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. చాలామంది తెలుగు స్పీకర్స్ వాటిని ఏమంటారంటే చెఫ్ అంటారు. ఇట్ ఈస్ షెఫ్, బట్ ఇట్ ఇస్ నాట్ చెఫ్, రైట్. మరి ఇలాంటి వ్యక్తి ప్రిపరేషన్ ఆఫ్ బిర్యానీ లేదా కుకింగ్ ఎ డిష్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు టీవీ, ఒకవేళ మీరు ఎక్కువగా ఈ లిజనింగ్ ప్రాసెస్ అలవాటు లేని వాళ్ళైతే, లేదా కుకింగ్ అలవాటు లేని వాళ్ళైతే, వాళ్ళు బాటమ్ అప్ లిజనింగ్ యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ అనేవి ఇట్స్ న్యూ ఫర్ దెమ్. కుకింగ్ ఈజ్ ఎ న్యూ కాన్సెప్ట్ ఫర్ దెమ్. వాళ్ళు ఎక్కువగా దే ఆర్ నాట్ యూస్డ్ టు కుకింగ్, దే ఆర్ స్టిల్ లెర్నింగ్, దే ఆర్ స్టిల్ బిగినింగ్, దే ఆర్ స్టిల్ ఫ్రెషర్స్. కాబట్టి వాళ్ళు వర్డ్ బై వర్డ్, స్టెప్ బై స్టెప్, మెల్లమెల్లగా దే కీప్ లిజనింగ్, దే టేక్ టైమ్, దే నీడ్ పేషెన్స్. కాబట్టి బాటమ్ అప్ లిజనింగ్ చాలా మెల్లగా జరుగుతుంది. బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ కుక్స్, బికాస్ దే ఆర్ నాట్ యూస్డ్ టు ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ కుకింగ్. అదే ఎక్స్పీరియన్స్డ్ కుక్స్ అయితే, అనుభవం ఉన్నటువంటి కుక్స్ అయితే టాప్ డౌన్ లిజనింగ్ని యూజ్ చేస్తారు. ఈ టాప్ డౌన్ లిజనింగ్లో ఏమిటి? బికాస్ దే బ్రింగ్ their బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఇన్ టు కుకింగ్. అక్కడ ఇన్ టు దట్ లిజనింగ్ ప్రాసెస్ దే బ్రింగ్ ఆల్ దేర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ దే నో, they have already cooked several dishes, they are already experienced, they know what is that, they know the nuts and bolts of it. Kabatti they do top down listening there. Just వాళ్ళు ఒక గ్లాన్స్, ఒక జిస్ట్ లాగా తీసుకుంటారు. వాళ్ళు ఒక్కొక్క వర్డ్ని అలా చూడాల్సిన అవసరం లేదు. They will just look at the summary of it. Okay, how many minutes of simmering, how many minutes of boiling, what needs to added there, what needs to be added. ఇలాంటివి ఈజీగా వాళ్ళు ఆ లిజనింగ్ ప్రాసెస్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో వాట్ సార్ట్ ఆఫ్ ఎ లిజనర్ ఆర్ యూ? ఆర్ యూ ఎ టాప్ డౌన్ లిజనర్ ఆర్ ఆర్ యూ ఎ బాటమ్ అప్ లిజనర్? యూ నీడ్ టు డిసైడ్, యూ నీడ్ టు డెవలప్, యూ నీడ్ టు ప్రాక్టీస్. మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి.
రైట్? ఓకే, సో లిజనింగ్ అంటే ఏమిటో మనం చూసాం, వాట్ ఈస్ ద ప్రాసెస్. తర్వాత అదొక స్కిల్ అని, దాన్ని ప్రాక్టీస్ చేయాలని, అప్పుడు అది హ్యాబిట్ అవుతుందని మనం నేర్చుకున్నాం. లిజనింగ్ నీడ్స్ కన్ఫర్మేషన్ అని కూడా మనం చూసుకున్నాం. అలాగే లిజనింగ్లో ఎప్పుడు కూడా లిజనర్ హ్యాస్ టు డీకోడ్ ద మెసేజ్ ఎన్కోడెడ్ బై ద స్పీకర్ అని మనం నేర్చుకున్నాం. వాటిలో టాప్ డౌన్, బాటమ్ అప్ 2 టైప్స్ని మనం నేర్చుకున్నాం. ఇంకా ఇందులో దేర్ ఆర్ సెవరల్ అదర్ టైప్స్ ఆఫ్ లిజనింగ్. అందులో అరౌండ్ 4 టైప్స్ ఆఫ్ లిజనింగ్ మనం చూద్దాం బిఫోర్ వి క్లోజ్ ద సెషన్, బిఫోర్ వి క్లోజ్ ద ప్రోగ్రామ్. అవేమిటంటే, ఈ రెండే కాకుండా ఒకటి క్యాజువల్ లిజనింగ్. నేను జస్ట్ నేమ్స్ రాస్తున్నాను, లిజనింగ్ అనే వర్డ్ రాయకుండా క్యాజువల్ లిజనర్స్ లేదా క్యాజువల్ లిజనింగ్. రెండవది అప్రిషియేటివ్ లిజనింగ్. అప్రిషియేటివ్. మూడవది జస్ట్ లిజనింగ్. నాలుగవది ఫోకస్డ్ లిజనింగ్. అంటే క్యాజువల్ లిజనింగ్ గురించి ఫస్ట్ మనం చూద్దాం. వాట్ ఈస్ క్యాజువల్ లిజనింగ్? ఫర్ ఇన్స్టెన్స్, మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు, మీ బుక్ షెల్ఫ్లో యు ఆర్ అరేంజింగ్ యువర్ బుక్స్, నీట్లీ యు ఆర్ అరేంజింగ్. అది ఇట్స్ ఎ వెరీ, దెర్ ఆర్ సో మెనీ బుక్స్ అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ టు ఎంటర్టైన్ యువర్ సెల్ఫ్, టు రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ వైల్ అరేంజింగ్ దోస్ బుక్స్. వాటిని అరేంజ్ చేస్తుండగా మిమ్మల్ని మీరు ఎంటర్టైన్ చేసుకోవడానికి, ఆ శ్రమ తెలియకుండా ఉండడానికి, వాట్ యూ డూ ఈజ్ యూ లిజన్ టు మ్యూజిక్. మేబీ హెడ్ ఫోన్స్, ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని యూ అరేంజ్ ద బుక్స్ ఇన్ ద షెల్ఫ్. క్యాజువల్ లిజనింగ్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్? యు ఆర్ యాక్చువల్లీ నాట్ పేయింగ్ మచ్ అటెన్షన్ టు ద లిరిక్స్ ఆఫ్ ద సాంగ్. ఒక్కొక్క ఆ సాంగ్లో ఉన్న ప్రతి వర్డ్కి లిరిక్స్ని యూ మే నాట్ బీ పేయింగ్ అటెన్షన్ బికాజ్ యూ ఆర్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఇన్ సమ్ అదర్ వర్క్ ఆఫ్ అరేంజింగ్ ద బుక్స్ ఇన్ ద షెల్ఫ్. సో షెల్ఫ్లో బుక్స్ అరేంజ్ చేస్తూనే యు ఆర్ ఎంజాయింగ్ యువర్ మ్యూజిక్ సైమల్టేనియస్లీ. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఎంజాయింగ్ మ్యూజిక్. అందుకే ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అని చెప్పని అంటారు. అంటే when you are working playfully, when you are working joyfully, you don't feel the pressure of it, you don't feel the burden of it. So to entertain yourself while working, you do casual listening. That is casual listeners. ఏదైనా వర్క్ చేసుకుంటూ సాంగ్స్ వినడం లేదా లిరిక్స్ వినడం, దట్ ఈస్ క్యాజువల్. సెకండ్ టైప్ ఆఫ్ లిజనింగ్ ఏమిటంటే అప్రిషియేటివ్ లిజనింగ్. ఇక్కడ రాశాను బోర్డు మీద, సెకండ్ వన్ అని అప్రిషియేటివ్ అని చెప్పని ఉంది. ఏమిటి అప్రిషియేటివ్ అంటే? ఈ అప్రిషియేటివ్ అనే లిజనింగ్ టైప్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోటివేషనల్ స్పీచ్ ఉంది. అబ్దుల్ కలాం ఒక మంచి మోటివేషనల్ స్పీకర్. ఆయన స్పీచ్ని వింటున్నారు మీరు. సో వైల్ హీ స్పీకింగ్, ఆయన వాడుతున్న కొటేషన్స్ ఏమిటి, మెసేజ్ ఎలా ఉంది, హౌ ఇన్స్పిరేషనల్, హౌ మోటివేషనల్, హౌ హార్ట్ టచింగ్ అనేది అప్రిషియేషన్లో మీరు నేర్చుకుంటారు. దట్ ఈస్ అప్రిషియేటివ్ లిసనింగ్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్స్ ఇన్ డ్రామా దే ఆర్ అప్రిషియేటెడ్. వావ్, వాట్ ఎ డైలాగ్. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఇంకా పోమ్స్, ఏదైనా పోమ్ గురించి, కొటేషన్ గురించి ఒక మంచి కోట్ ఉంది, ఎమోషన్స్ నీడ్ ఎక్స్ప్రెషన్స్ నీడ్ లాంగ్వేజ్ అనే ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంది. యూ ట్రై టు రిమెంబర్ ద కొటేషన్, యూ ట్రై టు రిసైట్ అండ్ రిప్రొడ్యూస్ ద కొటేషన్. ఎలాగా? మీరు అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి వాటిని. ఆ లిజనింగ్ ప్రాసెస్లో మీరు నిజంగా ఇన్వాల్వ్ అయిపోయి, మెస్మరైజ్ అయిపోయి, ఇమ్మర్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి యూ అప్రిషియేట్ దట్ కొటేషన్, దట్ పర్సన్, దట్ మెసేజ్. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ లిసనింగ్. సెకండ్ టైప్. థర్డ్ టైప్కి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. థర్డ్ టైప్ ఏమిటంటే జిస్ట్ లిసనింగ్ అని చెప్పని రాశాను. జిస్ట్, GIST. ఈ జిస్ట్ ఏమిటి అంటే నథింగ్ బట్ సమ్మరీ ఇన్ ఎ నట్షెల్ ఆర్ ఇన్ ఎ క్యాప్సూల్. వాట్ ఈస్ ద సమ్మరీ? వాట్ ఈస్ ద ఇసెన్స్ ఇన్ ఎ నట్షెల్ అండ్ ఇన్ ఎ క్యాప్సూల్? ఓకే, he spoke for about 1 hour or 1.5 hours. What is the summary of his message? What is the essence of that message? What should be learnt there? Anything to be applied? Anything to be practiced? Anything to be corrected? Anything to be appreciated? ఇవన్నీ కూడా ఒక నట్షెల్, ఒక క్యాప్సూల్లో సమ్మరీ లాగా, ఇసెన్స్ లాగా తీసుకునేది జిస్ట్ లిసనింగ్. లాస్ట్ వన్ ఫోకస్డ్ లిసనింగ్. ఫోర్త్ వన్ ఫోకస్డ్ అని రాశాను నేను.
ఈ ఫోకస్డ్ లిజనింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే జనరల్గా క్లాస్ రూమ్ లెక్చర్స్లో జరుగుతుంది, ఇంటర్వ్యూస్లో జరుగుతుంది. ఎందుకంటే ఇట్ నీడ్స్ యాక్టివ్ లిజనింగ్, అటెంటివ్ లిజనింగ్. మీరు ఎక్కడో, అందుకే టీచర్స్ అంటారు, హే వాట్ ఆర్ యూ డూయింగ్, బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్, యువర్ మైండ్ ఈస్ వేవరింగ్ సమ్వేర్ అని చెప్పి అంటారు. అంటే మీరు క్లాస్ రూమ్లోనే ఉంటారు కానీ యువర్ మైండ్ విల్ బి వేవరింగ్ సమ్వేర్. మీరు చూస్తూనే ఉంటారు బట్ యాక్చువల్లీ యువర్ మైండ్ విల్ బి థింకింగ్ సమ్వేర్. అందుకని టీచర్స్ ఏమంటారంటే, హే వేర్ ఆర్ యూ, యూ సీమ్ టు బి ఇన్ అ డ్రీమ్ ల్యాండ్ ఆర్ యువర్ ఇన్ అ ఫ్యాంటసీ. అంటే వాళ్ళు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసి, బాడీ లాంగ్వేజ్ చూసి దే ఆర్ ఏబుల్ టు రికగ్నైజ్, దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై వెదర్ యు ఆర్ లిజనింగ్ అటెంటివ్లీ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ లిజనింగ్ యాక్టివ్లీ ఆర్ నాట్. యు సీ, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోకస్డ్ లిజనింగ్, ఫోకస్డ్ లిజనింగ్. సో ఇదంతా కూడా మరి లిజనింగ్ ప్రాసెస్లో జరిగేటువంటి ప్రక్రియ. ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉందనుకోండి, ఎందుకంటే లిజనింగ్ ఎంత ఇంపార్టెంటో అక్కడ వాయిస్ మాడ్యులేషన్ బట్టి లిజనర్ అర్థం చేసుకుంటాడు దాన్ని. మన నెక్స్ట్ ప్రోగ్రాంలో వీఆర్ గోయింగ్ టు స్టడీ దట్ వాయిస్ మాడ్యులేషన్ ఆర్ ఇంటోనేషన్. అంటే చేంజ్ ఇన్ ద పిచ్ ఆఫ్ వాయిస్, ఫాలింగ్ టోన్ ఎట్లా ఉంటుంది, రైజింగ్ టోన్ ఎట్లా ఉంటుంది, ఫాలింగ్ రైజింగ్ ఏమవుతుంది, లేదా రైజింగ్ ఫాలింగ్ ఎలా ఉంటుంది. ఆ based on the pitch of the voice, the listener will understand the intention of the speaker. The meaning conveyed by the speaker will be understood based on the tone that is used there. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ దానికి ఏమిటంటే, ఎలా మనం దాన్ని ఎలా నేర్చుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సెంటెన్స్, షీ ఈజ్ బ్యూటిఫుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అనే ఒక సెంటెన్స్లో దాన్ని డిఫరెంట్ టోన్స్లో స్పీకర్ మెసేజ్ని కన్వే చేయొచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే రైజింగ్ ట్యూన్ యూజ్ చేస్తున్నాడు ఇక్కడ. షీ ఈజ్ బ్యూటిఫుల్, ఎండ్ ఆఫ్ ద వర్డ్ రైజింగ్ వెళ్ళిపోతుంది. అంటే హీఈస్ అప్రిషియేటింగ్ ద బ్యూటీ అని అనుకోవచ్చు మనం అక్కడ. షీఈస్ బ్యూటిఫుల్. లేదా ఈవెన్ ఫాలింగ్ ట్యూన్ కూడా యూజ్ చేయొచ్చు. షీఈస్ బ్యూటిఫుల్, ఇది కూడా అప్రిషియేషనే, ఇది కూడా అప్రిషియేషనే. అదే ఎగ్జాంపుల్ని మనం రైజింగ్ ఫాలింగ్లో యూజ్ చేసాం అనుకోండి, షీ ఈజ్ బ్యూటిఫుల్ లేదా షీ ఈజ్ బ్యూటిఫుల్, రైజింగ్ ఫాలింగ్. అది ఎట్లా ఉంటుందంటే డౌట్ ఎక్స్ప్రెస్ చేసినట్టు, సర్కాస్టిక్గా చెప్పినట్టుంటుంది, అప్రిషియేట్ చేసినట్టుగా కాదు. షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఆమె బ్యూటిఫుల్గా ఉందా అన్నట్టు క్వశ్చన్ అడిగినట్టుంటుంది. అంటే చూడండి, డిఫరెంట్ టోన్స్ ఆర్ కన్వేడ్ బై డిఫరెంట్ స్పీకర్స్. ఆ టోన్ అండ్ టెనరే స్పీకర్ యొక్క ఇంటెన్షన్ని, స్పీకర్ యొక్క మీనింగ్ని కన్వే చేస్తుంది. అది తెలుసుకోవడానికి a listener should be proficient, a listener should be exposed, a listener should familiarize himself with the tone and tenor used by the speaker. అలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా మనం చాలా చూసుకోవచ్చు, చాలా మనం నేర్చుకోవచ్చు వాటిని. రైట్? అది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 66 went to the war, 6 of them were killed, how many of them would remain? ఇక్కడ 66 అనేది నేను మాట్లాడినప్పుడు మీకు ఏమర్థమవుతుంది? 6 అని అర్థమవుతుంది. అంటే 66 మంది వార్కి వెళ్ళారు, 6 మంది చనిపోయారు, ఎంతమంది మిగిలి ఉంటారు? మీరు ఆన్సర్ ఏం చెప్తారు? 60 మంది మిగిలి ఉంటారు అని చెప్పని అంటారు. కానీ స్పీకర్ ఇంటెన్షన్ ఏమిటంటే 66 అంటే 60తో పాటు సిక్ అంటే SIKH సిక్ హూ వేర్స్ అ టర్బన్, హూ ఇస్ జనరలీ ఇన్ ఆర్మీ ఆర్ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్. 6 అనేవాళ్ళు జనరల్గా మన ఇండియన్ ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఉంటారు. సో నేను చెప్తున్న, స్పీకర్ చెప్తున్నది ఏమిటి? 66 went to the war, 6 of them were killed, how many of them would remain? 60 మంది సిక్కులు వార్కు వెళ్ళారు, అందులో 6 మంది చనిపోయారు, ఎంతమంది మిగిలి ఉంటారు అంటే 54 మంది మిగిలి ఉంటారు, 60 మంది కాదు. అంటే ఇక్కడ ఇదొక ఇట్స్ ఎ పజల్ ఫర్ ద లిజనర్. అఫ్ కోర్స్ స్పెల్లింగ్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఈవెన్ స్పీకర్ షుడ్ ఆల్సో కన్వే ఇట్ ప్రాపర్లీ.
So that's another example that I wanted to convey. So let us close the session by having a gist or by giving it a glance before we close the session. అసలు ఏం నేర్చుకున్నాం ఒక్కసారి మనం చూసుకొని let us close this. Listening అనేది it's a skill, we need to practice it so that it becomes a habit. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ హ్యాబిట్గా మార్చుకోవాలి. లిజనింగ్ నీడ్స్ అప్రూవల్, నాడింగ్ హెడ్ లేదా ఫ్రౌనింగ్ లేదా స్మైల్ లేదా యునో అట్ టైమ్స్ ఈవెన్ వర్బల్ కన్ఫర్మేషన్ కూడా స్పీకర్కి అవసరం. లిజనర్ అసలు ఏమీ మాట్లాడలేదంటే స్పీకర్ విల్ బి కన్ఫ్యూజ్డ్ వెదర్ ద లిజనర్స్ ఆర్ ఫాలోయింగ్ ఆర్ నాట్ అనేది స్పీకర్ విల్ బి బ్యాఫుల్డ్, కన్ఫ్యూజ్డ్, పజిల్డ్ అయిపోతాడు. సో అది యాక్టివ్ లిజనర్స్, అటెంటివ్ లిజనర్స్ ఎప్పుడు కూడా దేర్ బాడీ లాంగ్వేజ్ విల్ బి వెరీ డిఫరెంట్. దేర్ స్మైల్, దేర్ బాడీ లాంగ్వేజ్, దేర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, దేర్ జెస్చర్స్ విల్ బి టోటలీ యాక్టివ్. దే విల్ బి వెరీ వైబ్రెంట్గా ఉంటాయి, స్పీకర్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటాయి. యాక్టివ్ లిజనింగ్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు, అటెంటివ్ లిజనర్స్గా ఉన్నవాళ్ళు చేసేటటువంటి ఆ చూపించే జెస్చర్స్ లేదా ఫీలింగ్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్. రైట్, ఓకే. సో ఈ ప్రాసెస్లో మనం ఏమన్నాం, స్పీకర్ ఎన్కోడ్స్ ద మెసేజ్, లిజనర్ డీకోడ్స్ ద మెసేజ్ అని చెప్పి నేర్చుకున్నాం. అంతేకాకుండా టాప్ డౌన్, బాటమ్ అప్ లిజనింగ్ కూడా మనం చూసుకున్నాం. టాప్ డౌన్ లిజనింగ్ అనేది ఎక్స్పీరియన్స్డ్ లిజనర్స్ చేస్తారు. బాగా దోస్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు లిజనింగ్, దోస్ హూ ఆర్ ఫెమిలియర్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ లిజనింగ్ అనేది టాప్ డౌన్ లిజనర్స్ చేసేటువంటి పని. అదే బాటమ్ అప్ లిజనర్స్ అనేది ఫ్రెషర్స్ లేదా బిగినర్స్ చేస్తారు. వాళ్ళు బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ లిజనింగ్, దే ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దోస్ వర్డ్స్, గ్రామర్, సెంటెన్సెస్, సింటాక్స్, సిమాంటిక్స్. సింటాక్స్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, సిమాంటిక్స్ అంటే వర్డ్స్, వొకాబులరీ. ఆ వర్డ్స్ అన్ని కొత్తవి కాబట్టి దే ఫైండ్ ఇట్ మేబీ డిఫికల్ట్, దే నీడ్ ద హెల్ప్ ఆఫ్ డిక్షనరీ, దే ట్రై టు ఫైండ్ అవుట్ ద మీనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఫ్రెండ్స్ ఆర్ కాలీగ్స్. అది బాటమ్ అప్ లిజనింగ్లో జరిగే ప్రక్రియ. తర్వాత టైప్స్ ఆఫ్ లిజనింగ్లో మనం ఏం చూసుకున్నామంటే క్యాజువల్ లిజనింగ్ చూసుకున్నాము, అప్రిషియేటివ్ లిజనింగ్ చూసుకున్నాము, జిస్ట్ చూసుకున్నాము, ఫోకస్డ్ చూసుకున్నాం. క్యాజువల్ లిజనింగ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ వైల్ వర్కింగ్ ఆన్ సంథింగ్ యూ లిజన్ టు సాంగ్స్, దట్ ఈస్ క్యాజువల్ లిజనింగ్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. రెండోది అప్రిషియేటివ్ ఏమో పోమ్స్, మేబీ కొటేషన్స్, మేబీ ఇన్స్పిరేషనల్ మెసేజెస్ యూ అప్రిషియేట్, ఎస్పెషలీ మ్యూజిక్ యూ అప్రిషియేట్. సో అదే అప్రిషియేటివ్ లిజనింగ్. తర్వాత జిస్ట్ లిజనింగ్కి వచ్చేపాటికి సమ్మరీ ఇన్ ఎ నట్షెల్ ఆర్ ఇన్ ఎ క్యాప్సూల్ ఆఫ్ అ స్పోకెన్ మెసేజ్, అది జిస్ట్ లిజనింగ్. ఫోకస్డ్ లిజనింగ్ జనరలీ బై స్టూడెంట్స్, ఇంటర్వ్యూవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూవర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు యూ డూ ఫోకస్డ్ లిజనింగ్, అటెంటివ్గా యాక్టివ్గా క్వశ్చన్స్ వింటూ ఆన్సర్స్ యూ గివ్ దెమ్ సో దట్ యూ విల్ గెట్ ద జాబ్. సో ఫోకస్ లిజనింగ్లో అటెంటివ్ లిజనింగ్ జరుగుతుంది, యాక్టివ్ లిజనింగ్ జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్తో నేను ఏం క్లోజ్ చేశానంటే షీఈస్ బ్యూటిఫుల్ అనేటువంటి ఒక సెంటెన్స్ని ఫాలింగ్ ట్యూన్లో షీఈస్ బ్యూటిఫుల్ లేదా షీఈస్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగినట్టుగా డిఫరెంట్ టోన్స్లో డిఫరెంట్ మీనింగ్స్ ఆర్ డిఫరెంట్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ కన్వేడ్ బై దిస్ సెంటెన్స్. సో వ్యూవర్స్, హియరింగ్కి లిజనింగ్కి ఉన్న డిఫరెన్స్ని చూడండి. లిజనింగ్ మంచి లిజనర్స్గా ఉండండి సో దట్ యూ విల్ బికమ్ ఫ్లూయెంట్ స్పీకర్స్, కాన్ఫిడెంట్ స్పీకర్స్. అండ్ వీలైనంత ఎక్కువగా చాలా మట్టుకు లిజనింగ్ మీరు చేయండి. చాలా మట్టుకు ఇండియన్ స్పీకర్స్లో కూడా ఎక్సలెంట్ స్పీకర్స్ ఉన్నారు, మన పొలిటీషియన్స్లో కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకర్స్ లేదా సెలబ్రిటీస్లో కానీ ఎక్సలెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారు. కీప్ లిజనింగ్ టు దెమ్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ యూ విల్ లెర్న్ ది న్యూ ఎక్స్ప్రెషన్స్, టోన్ అండ్ ట్రెనర్, గ్రామర్, వర్డ్ కాంబినేషన్. అండ్ ఎప్పుడైతే లిజనింగ్లో మీరు ఆ ఇంపార్టెన్స్ని మీరు తెలుసుకుంటారో, ఆ టేస్ట్ని మీరు తెలుసుకుంటారో, you will keep listening more so that you will speak fluently, so that you will read fluently, so that you will write fluently. So that's all about listening today. Keep listening to this English for my world in the days to come. Thank you for watching. I wish you all success. Thank you.